యూత్ ఐకాన్తో స్టెప్ వేయడానికి యూత్ యూత్ డ్యాన్స్ యూత్ ఐకాన్తో స్టెప్ వేయడానికి రెడీగా ఉన్నటువంటి అమ్మాయిలు కూడా యూత్ అమ్మాయిల్లో యూత్ ఉన్నా రావచ్చు, అబ్బాయిల్లో ఉన్న యూత్ రావచ్చు. ఐకాన్ అంటే చేయలేపిరు, డాన్స్ అంటే ముసలోళ్ళు లేక కూర్చున్నారు. యూత్ యూత్ ఐకాన్ కావాలన్న ఆలోచన అయితే ఉన్నది. మరి స్టేజ్ మీదకి వస్తే మంచి డీజే సాంగ్ పెట్టండి. అక్కడే ఉంటే ముసలోళ్ళు. మంచి ఫోక్ సాంగ్ పెట్టండి డీజే. సమయం లేదు, తొందర ఒక స్టెప్ యూత్ ఐకాన్తో. యూత్ అనుకున్న ప్రతి ఒక్కరు రావచ్చు. గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు మార్నింగ్ సెషన్ చెప్పారు సార్. మార్నింగ్ తినక ముందు అన్నారు, తర్వాత తిన్న తర్వాత అన్నారు. సో ఇప్పుడు లాస్ట్ అందరు వెళ్ళే ముందర ఇచ్చారు. సో నేను ఒక 40-45 మినిట్స్ టైం తీసుకుంటా. ఎంతమంది నాతో ఉంటారు? థ్యాంక్ యూ. జస్ట్ 40-45 మినిట్స్. మనకు కొన్ని సీక్రెట్ విషయాలు మాట్లాడుకుందాం. సీక్రెట్స్ ఏం లేవు. ఎంతమంది డబ్బు అవసరం ఉన్నాయి? డబ్బులు చాలామంది ఒప్పుకోవట్లేదు ఇంకా. రైట్, ఓకే. సో నేను ఎంతమంది తెలుసు? నేను ఎంతమంది పరిచయం? చాలా తక్కువ మంది కదా. రైట్. సో వెస్టీజ్ స్టార్ట్ కాకముందు నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో స్లైడ్ ఇప్పుడే వేయకండి, 1 మినిట్. సో నేను వెస్టీజ్ రాకముందు వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఒక దీనికన్నా రెండో బూట్ క్యాంపు. సో అప్పుడు రెండోదో మూడో బూట్ క్యాంప్ అప్పుడు సో ఇక్కడ యూత్ ఐకాన్ ఒక మన ఆంధ్రప్రదేశ్ నుంచి చందు గారు, ముత్యాల చంద్రశేఖర్ గారు మాట్లాడేటప్పుడు నేను అక్కడ లాస్ట్లో కూర్చొని విన్నాను. సో అతని మాటలు నాకు చాలా కనెక్ట్ అయినాయి. ఎలా కనెక్ట్ అయినాయి అంటే, నేను ఏమనుకున్నా ఆ రోజు అంటే, ఫస్ట్ బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా షార్ట్ టైంలో నేను కూడా యూత్ ఐకాన్ కొట్టాలని చెప్పి ఎప్పుడైతే నేను ఫస్ట్ బూట్ క్యాంప్కి వచ్చినో అది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, గట్టిగా ఫిక్స్ అయింది. అది ఫిక్స్ అయిన తర్వాత నేను ఎవరితో నా అప్లైన్స్తో కానీ నా డౌన్లైన్తో ఎవరితో చెప్పలేదు, నా మైండ్లో పెట్టుకున్నాను. దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏందో తెలుసుకున్నాను. సో అది ఏం చేస్తే వస్తుందని చెప్పి ఒక మైండ్ సెట్తో నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 2 lakhs ఇన్కమ్ దాటేదాకా డౌట్ ఉండే నాకు కూడా. కానీ ఎప్పుడైతే 2 lakhs ఇన్కమ్ బీట్ చేసిందో నేను కూడా సీరియస్గా స్టార్ట్ చేసిన. సో ఈ ప్లాట్ఫామ్కి అంటే సింగిల్గా ఈ ఏదైతే ఈ గ్రౌండ్ ఇక్కడ మన స్టేజ్ ఉందో, ఈ స్టేజ్ పైన సింగిల్గా కనీసం ఒక 10 నిమిషాల్లో మాట్లాడే ఛాన్స్ దొరికితే బాగుండు అని చెప్పి అప్పుడు ఫస్ట్ టైం బూట్ క్యాంప్ వచ్చినప్పుడు ఫిక్స్ అయినా. అట్లా ఈరోజు ఎంతమంది ఫిక్స్ అయ్యారు? అవుతారు సార్, అవుతురు. సో ఒకటే, మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. ఇవాళ నాకు అర్థమైంది. సో నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది అంత ఈజీగా రాదు. సో దీనికి ఇక్కడ దాకా రావాలంటే చాలా 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 దక్కా ముక్కులు తినాలి. సో అందరికీ ఈ సేమ్ ఈక్వల్ అవకాశం ఉంది. ఇలా సుబ్బయ్య గారు చాలా నీట్గా క్లారిటీ ఇచ్చారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. సార్ స్లైడ్ పెట్టండి. సో వెస్టీజ్ బిఫోర్ నా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఫేస్ సేమేనా? సో ఇది నేను వెస్టీజ్ రాకముందు ఒక 12 ఎకరాల వ్యవసాయం, ఒక ట్రాక్టర్, హార్వెస్టర్, బ్లేడ్ బండి, ఓకేనా. సో ఇవన్నీ చేసుకుంటున్న టైం లోపల 2011లో నాకు మ్యారేజ్ అయింది. చాలామంది యూత్ అంటే యూత్ అనుకోకండి, ఐఎమ్ మ్యారీడ్, పాప బాబు. ఓకే, సో 2011లో మ్యారేజ్ అయింది. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే నేను ఏమనుకున్నా అంటే, మ్యారేజ్ అయిన తర్వాత మన మైండ్కి ఏమొస్తుంది, ఏదైనా ఒక పని చేయాలి, అవునా కదా, వర్క్ చేయాలి. ఏదైనా ఒక వర్క్ చేస్తే మనం అనుకుంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు అని నేను ఫిక్స్ అయినప్పుడు, సో ఏం చేద్దాం అంటే మనకు అర్థమైంది ఏంటంటే, బయట జాబ్ చేసే అంత టాలెంట్ మన దగ్గర లేదు. నా చదువు వచ్చేసి 10th కంప్లీట్ చేసిన.
సో ఇంటర్ ఒక 2 months పోయిన తర్వాత సో ఇంట్లో కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్తోని సో మాకు ఇద్దరు అన్నయ్య నేను అండ్ మా అక్కలు ఇద్దరు వాళ్ళందరికీ మ్యారేజ్ అయిన తర్వాత తెలంగాణలో ఎక్కువ ఏం జరుగుతుందంటే సో పెద్దవాళ్ళకు మ్యారేజ్ ఏంటంటే షార్ట్ టైంలో చిన్న వాళ్ళు తొందరగా మ్యారేజ్ చేస్తారు సార్ నువ్వు తెలంగాణలో ఉన్నారు కదా బాగానే మంది అవునా కదా సో పెద్దవాళ్ళకి ఏంటంటే అమ్మ నాన్న బరువు ఏంటంటే వీనికి లగ్గం చేసేస్తే పని అయిపోతుంది వాని పని వాడు చేసుకుంటారని చెప్పి చేసేసారు సో ఏదో జరిగిపోయింది కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక డ్రీమ్ ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలి ఏదైనా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేసిన సో స్టార్ట్ చేసిన కొత్తలో నేను మోటార్ ఫీల్డ్ వైపు ఎందుకు ఎంచుకున్నా అంటే అప్పుడే కొంచెం మోటార్ ఫీల్డ్ భూమి ఉండే 2011లో కొంచెం మోటార్ ఫీల్డ్ భూమి ఉండే సో ఆ భూమి ఉన్నప్పుడు టాటా ఏసీ తీసుకుందామని చెప్పి ఒక షోరూమ్కి వెళ్ళినా కానీ అటు పక్కనే ట్రాక్టర్ షోరూమ్ ఉంది సో టాటా ఏసీ తీసుకునేటప్పుడు మా డాడీ ఏమన్నా అంటే అరే పిచ్చోడా మనకు వ్యవసాయం ఉంది ట్రాక్టర్ తీసుకుంటే మనం దున్నుకోవచ్చు పక్క వాళ్ళు దున్నుకోవచ్చు వ్యవసాయం రూట్లో వెళ్ళిపోతాం ఏదైతే మీరు టాటా ఏసీ తీసుకుంటే రోడ్లపైన తిరగాల్సి ఉంటుంది ఏ యాక్సిడెంట్ ఎప్పుడు ఏమైతే తెలియదు అని చెప్పి డాడీ ఒక మాట అన్నారు రైట్ అది కూడా వాస్తవమే అని చెప్పి ట్రాక్టర్ తీసుకున్నా సో తీసుకొని కొంచెం నడిపిస్తున్న టైం లోపల మంచి సక్సెస్ వస్తుంది తర్వాత వెంటనే హార్వెస్టర్ తీసుకున్నా తర్వాత వెంటనే బ్లేడ్ బండ్ తీసుకున్నా సో తర్వాత డైరీ ఫామ్ చేసి పెట్టిన ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్గా 100% మంచి వ్యవస్థలు నడుస్తున్నాయి కానీ 2018 దాకా మోటార్ ఫీల్డ్ అనేది ది బెస్ట్ నడిచింది ఎస్ఆర్ను 2018 తర్వాత ఏం జరిగిందంటే సో చాలామందికి ఐడియా ఉంది అంటే 2018 అప్పటి నుంచి కొత్తగా ఊళ్ళలోకి ఎక్కువ బండ్లు రావడం జరిగింది కాంపిటీషన్ స్టార్ట్ అయింది ఎస్ఆర్ను 2010, 11, 12, 13, 14, 15 దాకా 1, 2, 3, 4 బండ్లు ఉండే ఊర్లో ఇప్పుడు అంటే 2020 ఈ టైంలో ఒకటే ఊర్లో 20 బండ్లు 25 బండ్లు అయినాయి ట్రాక్టర్లు అవునా కదా సో కాంపిటీషన్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఈ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉంటే మనం సెట్ కామని చెప్పి నాకు ఒక ఆలోచన స్టార్ట్ అయింది కానీ ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు మనం చదివింది ఎంత 10th వేసాను 10th కూడా ఏమి ఇస్తారు మనకు ఏం లే ఎటు చూసినా ఏం కనబడలేదు ఇది తప్ప సో అప్పటిదాకా అదే చేసుకుంటూ వచ్చిన సో 2000 నా డైరీ ఫామ్ కూడా ఇది నాది సో 2020 ఫిబ్రవరి 20 తారీఖున నాకు తెలియకుండానే వెస్టీజ్ ఐడి నా చేతికి వచ్చింది 2020 ఫిబ్రవరి సో నాకు తెలియకుండానే వెస్టీజ్ ఐడి నా చేతికి వచ్చింది ఆ ఐడియా ఎలా వచ్చిందంటే నా పక్క ఊరతను వేణు గౌతమ్ అని వాళ్ళు వెళ్తూ 1 ఎకరం భూమి చౌడు భూమి ఉండే ఆ చౌడు భూమికి సంబంధించిన అగ్రి నానోటెక్ అని ఒక ప్రొడక్ట్ పరిచయం చేశారు నాకు వాళ్ళు సో ఎక్కడైనా తీసుకొని వాడాల్సిందే అని చెప్పి తీసుకున్నా వాడినా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది దాదాపు నేను ఒక 6-7 సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నా ఏ రోజు కూడా అంత గ్రోత్ లేదు అంత హైట్ కానీ ఆ గ్రీనెస్ కానీ ఆ గ్రోత్ కానీ కనిపించలేదు ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత మంచి రిజల్ట్ కనిపించింది కానీ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు సబ్సిడీ వస్తుందని చెప్పి ఏదో ఇట్లా చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చాడు అడగడం జరిగింది నేను ఇచ్చాను ఐడి ఇవ్వడం జరిగింది సో ఐడి చేసిన తర్వాత నాకు తెలియకుండానే నా ఏరియాలో కొంచెం మంది ప్రొడక్ట్ అడగడం జరిగింది సో వాళ్ళకు కూడా నా టీం తయారు చేసి ప్రొడక్ట్ ఇప్పించడం జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన బోనస్ 1799 రూపాయలు నేనున్న ఫీల్డ్లో నాకు వచ్చిన బోనస్ ఏదైతుందో ఒక బండికి ఒక 4 గంటలు నడవడానికి డీజిల్ మందం కూడా కావు అయితాయా కావు కదా కానీ నేను అనుకున్నా అంటే సో వాళ్ళు నాకు చేసిన మంచి పని ఏంటంటే ఐడి చేశారు విత్ ఇన్ స్పాట్ అదే రోజు అకౌంటు అండ్ పాన్ కార్డు కూడా తీసుకొని చేశారు సో ఇప్పటిదాకా చంద్రశేఖర్ గారు చెప్పారు ఏదైతే మీరు ఐడి చేయడం కాదు బ్యాంక్ కూడా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వచ్చిన 100, 50, 200, 500 నేరుగా మన అకౌంట్లోకి వచ్చింది అనుకోండి మనం ఏం ఫీల్ అవుతాం జెన్యూన్ అని ఫీల్ అవుతాం సార్ నువ్వు అకౌంట్లో 5,000 ఉన్నా 10,000 ఉన్నా అంటే ఏదైతే మన వెస్టీజ్ ఐడిలో 50,000 ఉన్నా 1,00,000 రూపాయలు ఉన్నా మన చేతికి రాలే మనం ఏం ఫీల్ అవుతాం ఇదేమో మోసం అని చెప్పి కొంచెం అనుకుంటాం అదే 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ మన అకౌంట్కి వచ్చింది అనుకో డైరెక్ట్ ఏమనుకుంటాం నేను చిన్నగా పర్చేజ్ చేసినా చిన్నగా వచ్చింది ఎక్కువ మందితో పర్చేజ్ చేపిస్తే ఎక్కువ వస్తాయి వచ్చుడు మాత్రం పక్క అని చెప్పి అర్థమవుతుంది సో నాకు కూడా అదే అమౌంట్ రాగా నేను ఏమనుకున్నా అంటే సో ఇది నాకు పెద్దగా అనిపించింది ఎలా పెద్దగా అనిపించింది అంటే సో ఇంతకుముందు చాలా ఫర్టిలైజర్ షాపులలో అక్కడ చాలా ప్రొడక్ట్ తీసుకొచ్చుకుని వాడినాం ఎక్కడ కూడా రిటర్న్ రాలేదు వచ్చిందా ఎవరికైనా రిటర్న్స్ వస్తాయా బయట మనకు రాలే కదా కానీ ఇక్కడ రిటర్న్ స్టార్ట్ అయింది నాకు అర్థమైంది రైట్ డబ్బు అయితే వచ్చింది అని చెప్పి అర్థం చేసుకున్నా కాకపోతే మీటింగ్స్ రమ్మంటే నేను చాలా బిజీ అని చెప్పి ఒక 2-3 మీటింగ్స్ స్కిప్ చేసిన ఏ మీటింగ్ స్టోర్ మీటింగ్స్ స్కిప్ చేసిన కానీ ఒకరోజు మన వాళ్ళు వదిలిపెడతారా ఐడి తీసుకున్నామంటే ప్రొడక్ట్ వాడినామంటే ఇంకా ఆయన వదిలిపెట్టరు కదా అట్లా నాకు డబ్బు కూడా వచ్చింది కాబట్టి వదిలిపెట్టలే సో జైచల్ స్టోర్ మీటింగ్ తీసుకొచ్చారు కూర్చొని పెట్టారు విన్నాను మీటింగ్ అంతా వింటే ఏం అర్థం కాలే
ఏం అర్థమైందంటే కొంతమంది టెస్ట్ మనీస్ అర్థమైనాయి. నాకు తెలిసి ఇవాళ మీరు ఎవరైతే మన ట్రైనర్స్ కొన్ని మాట్లాడారు, కొంతమందికి అర్థం కానట్టు ఉంటుంది, కానీ లాస్ట్గా ఆలోచిస్తే ఏముంటుంది, డబ్బు మాత్రం ఉంది అనే విషయం తెలుస్తుంది. సార్ నాకు కూడా అదే అర్థమైంది, డబ్బు అయితే ఉంది. సో నాకు ఎక్కడ ఇన్స్పైర్ అయినా అంటే నేను ముఖ్య భాస్కర్ గారి ఒక మోటార్ వైండింగ్ ఫోటో ఆయన చెక్ అక్కడ నేను కనెక్ట్ అయినా. ఎందుకంటే ముఖ్య భాస్కర్ గారి ఫోటో ఏదైతే ఉందో అక్కడ మోటార్ వైండింగ్ ఏదైతే ఉందో, సో అది వ్యవసాయం సంబంధించిన పాత్రనే. సార్ నేను కూడా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, అంటే అతను చేయగలుగుతానంటే నేను కూడా చేయగలుగుతా అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయినా. సో అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మంత్ 4,337 వచ్చింది. సారీ, నెక్స్ట్ మంత్ అప్పుడు మనకి ఏం స్టార్ట్ అయింది 2020 ఫిబ్రవరిలో ఏంటి, కరోనా లాక్డౌన్. సార్ ఎవరు ఊహించలేదు. అలాంటి పొజిషన్లో కూడా 4,337 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా గట్టిగా నమ్మాను నేను, ఎందుకంటే పని చేయకుండా డబ్బులు వస్తాయని చెప్పి ఒక కాన్సెప్ట్ నాకు అర్థమైంది. సో తర్వాత మన తెలంగాణ కావచ్చు, కొంత ఆంధ్ర కూడా కావచ్చు, చాలా మంచి ఒక అవకాశం వచ్చిన ఏమొచ్చినా ఫస్ట్గా మనం ఏం ఫీల్ అవుతామంటే మెయిన్గా షైగా ఫీల్ అవుతాం. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకెళ్ళి బయట ఇవ్వడానికి కావచ్చు, లేకుంటే ప్లాన్ చేయడానికి కావచ్చు, ఏదన్నా మనం డ్రెస్ స్కూల్లో కానీ వెళ్ళాలనుకుంటే మనం ఏం ఫీల్ అవుతాం, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను ఒకరికి వెళ్ళి ప్రొడక్ట్ చెప్పడం ఏంటి, ప్లాన్ చెప్పడం ఏంటి, లేకపోతే నేను డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్తే బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి భయపడతాం, మానపడతాం, సిగ్గుపడతాం. సార్ ఎంతమందికి ఇట్లా మానం సిగ్గు అంటే ఇలా ఉంది, ఫీలింగ్ ఉంది, ఎక్కువ అందరికీ ఉంది, డ్రెస్ కోడ్ వేసుకొని రాని వాళ్ళందరికీ ఉంది. సో నాకు కూడా అదే ఉండే, కానీ నేను ఏమనుకున్నా అంటే డబ్బు ఉంది అని చెప్పి అర్థమైన తర్వాత బిజినెస్ కోసం నేను అండ్ నా ఫ్యామిలీ కూడా కొంచెం చిన్న అవసరం పడుతుంది అని చెప్పి క్వార్టర్ జెట్ టాటా కార్ ఏదైతే ఉందో ఇది ₹1,50,000 పెట్టి బిజినెస్ కోసమే తీసుకున్నా. ఎందుకు అంటే ఇందులో వెస్టీజ్ ప్రొడక్ట్స్ నా బ్యాక్ సైడ్ అది డిక్కీలో ఉంటాయి. కార్లో ఎక్కినప్పుడు నేను ఇన్షర్ట్ వేసుకుంటా, షూస్ వేసుకుంటా, బయటకు వెళ్తా. ఎప్పుడైతే నేను కార్లో నుంచి పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తా చూడండి, అప్పుడు షూస్ లోపలనే ఉంటాయి, చెప్పులు వేసుకుంటా, ఇన్షర్ట్ తీసి మళ్ళీ ఇంట్లోకి వెళ్తా. అర్థమైందా? సో ఇంత మొహమాటం అన్నట్టు నాకు, ఎందుకంటే మనం సక్సెస్ అయ్యేదాకా చాలామంది మనం ఏదో పేర్లు అంటారు కదా, ఇట్లా అట్లా అని చెప్పి. ఎవరేమన్నా అనుకోండి, నేను పని చేయాలి, నేను సక్సెస్ కావాలని చెప్పి సో అట్లా డైరీ చేసిన. అప్పటి నుంచి నా జర్నీ స్పీడ్గా స్టార్ట్ అయింది. సో మీరు చూడొచ్చు, ఆగస్టు 13,347, తర్వాత సెప్టెంబర్లో 30,000 చేంజ్, తర్వాత 2020 డిసెంబర్ ఎంత, 56,380 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, గట్టిగా కొట్టండి, లేకుంటే వద్దు. థ్యాంక్ యూ. సో ఈ టైంలో కంప్లీట్ లాక్డౌన్, చాలా ఒక 6-7 నెలలు బిజినెస్లు ఏమి నడవలేదు, అన్ని బిజినెస్లు పడిపోయినాయి. సార్ను కానీ వెస్టీజ్లో నేను 56,000 ఇన్కమ్కి వచ్చిన అంటే నాట్ ఏ జోక్. అప్పుడు నాకు ఇంకా అర్థమైన విషయం ఏంటంటే నాకు ఇంతకుముందు వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ అనుభవం లేదు, ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ నేను పనిచేయలేదు, నాకు మా జనాలతో మాట్లాడే స్కిల్స్ లేవు, ఓకే, సో ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు, ఏం లేదు. అయినా కూడా సో ఇక్కడ దాకా వచ్చిందంటే ఫ్యూచర్లో నేను ఇంకా మంచి ఇన్కమ్ తీసుకోనా 100%. సార్ నేను నమ్మినా కాబట్టి తీసుకుంటా. సో ఇప్పుడు నేను ఇంకా సీరియస్గా డిసైడ్ అయినా. అప్పటిదాకా నా మోటార్ ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగానే వేస్టేజ్ చేసిన, కానీ అప్పుడు డిసైడ్ అయినా ఏమనంటే రైట్, నాకు సక్సెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా నేను 2 పడవల మీద ప్రయాణం చేస్తే నడవలేను, గెలవలేను. ఏం చేయాలని డిసైడ్ అయినంటే ఏదైనా ఒకటి పక్కన పెట్టాలి. అంటే వెస్టీజ్ నేను నమ్మితే మోటార్ ఫీల్డ్ పక్కన పెట్టాలి, వెస్టీజ్ నమ్మకపోతే వెస్టీజ్ పక్కన పెట్టి మోటార్ ఫీల్డ్ చేయాలి. ఎసాను. సో డిసైడ్ నేనే కావాలని చెప్పి డిసైడ్ అయినా. మా మేడంకి చెప్పినా, మా అమ్మకి చెప్పినా, వీళ్ళందరికీ చెప్పినా. వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నా చెక్కు 56,000 వచ్చేదాకా కూడా వీళ్ళు నమ్మలే నన్ను. నేను వాళ్ళకు కూడా పెద్దగా ఏం చెప్పలే. చెప్తే ఏమంటారు వాళ్ళు, మన గురించి తెలిసేనే వాళ్ళకు, వీడు పెద్దగా చదవలేదు, వీడు టాలెంట్ లేదు, వీడేం బతుకుతాడు, వీడేం చేస్తాడని చెప్పి అమ్మకు తెలుసు. అంటే వ్యవసాయం చేయగలుగుతా కానీ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను తెలుసా వాళ్ళకు తెలియదు. సో వాళ్ళు చాలా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే 50,000 వచ్చిన తర్వాత నేను ఇంకో డిసైడ్ అయింది ఏమంటే మా అప్లైన్, సో వాళ్ళకు సరే ఎన్నిసార్లు క్లాప్స్ చేసిన తక్కువనే, జయ మేడం అండ్ రాజశేఖర్ సార్. సో వాళ్ళు నాకు బిజినెస్లో 13,000 ఇన్కమ్ వచ్చు స్టార్టింగ్ నుంచి. అప్పటి నుంచి నన్ను టేకప్ చేసిర్రు, ఒక మట్టిని మాణిక్యం చేసిర్రు. చాలా నాకు హెల్ప్ఫుల్గా చాలా విషయాలు నాకు అవేర్నెస్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే 50,000 వచ్చిందో మా అప్లైన్ ఎవరైతే ఉన్నారో జయ రాజశేఖర్ సార్ ఒకటే చెప్పారు, మహేష్ నేను కారు తీసుకుంటున్నా, నువ్వు కారు తీసుకుంటావా అని అడిగిండు. అప్పటికే నాకు కారు ఉంది, ఓకే.
అప్పటికి నా కారు ఉంది, కానీ మా అప్పుడు ఏం చెప్పారంటే నేను కారు తీసుకుంటున్నా, నువ్వు తీసుకుంటావా? సో అప్పుడు మనం ఏమనాలి? ఆల్రెడీ కారు ఉంది సార్, నేను తీసుకోను అని అనాలి కదా. కానీ నేనేమన్నా అంటే ఎవరైతే నా అప్పుడు నాకు చెప్తున్న విషయం ఏదైతే ఉందో 100% నా గురించి ఆలోచించి చెప్తుండవచ్చు అని నేను అనుకొని ఓకే సార్ తీసుకుంటా అని చెప్పాను. నన్ను సార్ నాతో అన్న తర్వాత వితిన్ 3-4 అవర్స్లోనే హైదరాబాద్ వచ్చినాం. 2 lakhs డౌన్ పేమెంట్ పే చేసినాం, ఈఎంఐ ప్లాన్ చేసుకొని. సో అప్పుడు కార్ తీసుకున్నాను. 2020లో ఫిబ్రవరిలో స్టార్ట్ అయినా నేను 2020 డిసెంబర్కి నా 56,000 చెక్ వచ్చింది. సో ఎప్పుడైతే నేను కార్ తీసుకున్నానో నెక్స్ట్ మంత్ నా పే అవుట్ ఎంత? 95,000. సో డబల్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు కారు ఫండ్ వస్తుంది అని చెప్పడం కన్నా కారు ఫండ్ ద్వారా కారు తీసుకున్నా అని చెప్పడం బెస్టా, కారు ఫండ్ వస్తుందని చెప్పడం బెస్టా? కారు ఫండ్ ద్వారా కారు తీసుకున్నా అని చెప్పి చూపిస్తే దాని ఇన్ఫ్యాక్ట్ వేరే ఉంటుంది సార్. సో అది నాకు స్టార్ట్ అయింది. చాలామంది భయపడ్డారు, చాలామంది అనుకున్నారు వీడు కారు తీసుకున్నాడు, ఇక్కడ ఎక్కడ పోతే అంటే ఏమవుతాడు ఏందో అని చెప్పి చాలా బయట చాలా విషయాలు మాట్లాడుకున్నారు. కానీ వెస్టీజ్ రాకముందు 4 ట్రాక్టర్ అంటే 4 బండ్లు నడిపించినా ఎవరేమనుకోలే, గుంపులో గోవిందలాగా ఉంది, పర్లేదు అనిపించింది. కానీ 8 లక్షలు 9 లక్షల కారు ఉంటే చాలామంది ఎగతాళి చేశారు. ఎందుకు అని వాళ్ళకు నెట్వర్క్ మార్కెటింగ్ కానీ వెస్టేజ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి వాళ్ళకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. సార్ అదే ట్రాక్టర్ ఫీల్డ్లో తెలుసు వాళ్ళకు ఆ నాలెడ్జ్. సో నాకు అర్థమైంది. సో అప్పుడు నా జర్నీ ఇంకా స్పీడ్గా స్టార్ట్ అయింది. సో క్రౌన్ డైరెక్టర్గా 2022లో క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. సో ఫ్యామిలీలో చాలామంది ఒకటి ఉంటుంది ఏమంటే నేను సీరియస్గా పనిచేస్తున్నా కానీ మా పార్ట్నర్ సపోర్ట్ అంటే మా మేడం సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే మేడం పని చేస్తే మా సార్ సపోర్ట్ చేయట్లేదు. ఇది ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. ఎంతమందికి ఫ్యామిలీలో ఇబ్బందులు అవుతున్నాయి? ఒకరు పని చేస్తే ఒకరు పని చేయకపోవడం, సో ఒకరు నమ్మితే ఇంకొకరు తిట్టడం. ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ అదే ఉంటుంది కదా. సో నాకు కూడా నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1 lakh ఇన్కమ్కి వచ్చి ఎప్పుడైతే నేను స్టేజ్ పైన హానరింగ్ చేసుకునే టైం లోపల మా మేడం తీసుకొచ్చి పూలు కల్పించుకుంటూ స్టేజ్ పై తీసుకొచ్చి ఎప్పుడైతే మళ్ళీ మాకు మ్యారేజ్ చేసారో సో అప్పుడు మా మేడం కనెక్ట్ అయింది. దాదాపు 2 years నాకు టైం పట్టింది. సో ఇది ఒక్క విషయం నేను అర్థం చేసుకునేది ఏంటంటే కొత్తగా వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఫస్ట్ డబ్బులు తక్కువ వస్తాయి. సార్ సో నేనేమనుకున్నట్టు అప్పటి నుంచి కొత్తగా వచ్చే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తక్కువ వస్తాయి. సో వాళ్ళకి ఏం చేయాలంటే హ్యాండ్లింగ్ చేసి కొంచెం వాళ్ళ లోపల ఉన్న ఎనర్జీని బయటకు తీసుకురావాలని చెప్పి ఆ రోజు మా మేడం కనెక్ట్ అయింది. నాకు కూడా అర్థమైంది మా మేడం లాగా చాలామంది ఉంటారు జనాలు బయట. సో అప్పుడు నేను డిసైడ్ అయినా. సో అప్పటి నుంచి నేను చాలా చాంపియన్ చేసుకుంటూ వస్తున్నా. సో ఎప్పుడైతే ఆ ఇన్కమ్ వచ్చిందో తర్వాత 1,29,000, సో తర్వాత 2,14,000. సో మనకు విజయరాజ్ ఒక కాంటాక్ట్ పెట్టారు లాస్ట్ మనకు ఫ్యామిలీ అచీవర్ నైట్. సో అందులో నవంబర్ మంత్, డిసెంబర్ మంత్ ఆర్ జనవరి మంత్ ఇది నా 3 నెలల ఇన్కమ్స్. సో అప్పుడు నేను యాక్చువల్లీ చిన్న ప్రాబ్లం వల్ల వచ్చాను కానీ మిస్ అయ్యాను. సో ఆ ఆనరింగ్కి తర్వాత ఇది జూలై 2024 3,39,296 రూపాయలు. సో లాస్ట్ ఉన్న హైయెస్ట్ పేఅవుట్ వచ్చేసి 3,92,599 రూపాయలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు 56,000 ఇన్కమ్ ఏదైతే వచ్చిందో అప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నా 56,000 అని చెప్పి. తర్వాత 95,000 వచ్చినాయి. ఆ 95,000 చాలా గొప్పగా చెప్పుకున్నా 95 అని చెప్పి. కారు వచ్చినప్పుడు కారు వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కానీ ఈరోజు 3,92,000 కూడా నాకు చిన్నగా అనిపిస్తున్నాయి. వై? సో నా టార్గెట్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా. సో నేను ఇది కొట్టక ముందు ఏమనుకున్నా అంటే నేను 2025 డిసెంబర్కి నా ఇన్కమ్ 10 lakhs ప్లస్ ఉండాలి, విఎంసీఎం కావాలని చెప్పి ప్లాన్లో ఉన్నా నేను అంతకుముందు. కానీ ఇప్పుడు నా టీంతో అంటే నేను ఎప్పుడైతే నా గ్రోత్ నాకు అర్థమవుతుందో, నా బలం నాకు అర్థమైందో, సో నేను దాదాపు 2 months నుంచి ఎవ్రీడే 2 one day వర్క్షాప్ చేసుకుంటున్నా. స్టోర్ మీటింగ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ అంటే 100% ఫీల్డ్లో ఉంటున్నా. 12-14 గంటలు ఫీల్డ్లో ఉంటున్నా. మా మేడం కూడా చాలాసార్లు ఉంటుంది ఇట్లా పనిచేయడం ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి. సో లాస్ట్ మొన్న యూత్ ఐకాన్గా
సో లాస్ట్ 1 year నుంచి ప్రతి డే అచీవ్మెంట్తో ఫుల్ సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. సో లాస్ట్ మంత్ ఈ ఏదైతే నాకు అనౌన్స్మెంట్ ఈ మంత్ 14th అయిందో 14th నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు ఒక 30 నుంచి 40 1 డే వర్క్షాప్లు చేసిన. ప్రతి వర్క్షాప్లో ఇన్విటేషన్ ఏదైతే జరుగుతుందో ఆ ఇన్విటేషన్ చూసి మా గ్రూప్లో అంటే నా స్టేటస్ చూసి చాలామంది నాకు ఫోన్ చేసి ఐడియా తీసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఏమంటారంటే మా ఊర్లో మల్లన్న గుడి ఉంటుంది అన్నట్టు. సో గుడిలో కూడా దేవునికి ఇన్నిసార్లు పూజ చేస్తారో లేదో కానీ నీకు రోజు పూజ చేస్తారు అని చెప్పి చాలామంది నాకు కామెంట్ పెట్టడం జరిగింది. మా అమ్మ కూడా అనడం జరిగింది రీసెంట్గా. సో వీటికన్నా ముందు ఒకసారి మనం ఆలోచిద్దాం. సో ఇది నా డ్రీమ్. ఇది లాస్ట్ 1 year బ్యాక్ నేను ఫోటో దిగడం ఉంది BMW కార్ దగ్గరికి వెళ్ళి. సో 100% నా చేతిలో ఉంటుంది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఇది రాసుకుంది ఎప్పుడంటే ఒక 6-7 months బ్యాక్ రాసుకున్నా. కానీ ఇప్పుడు నా మైండ్ సెట్ చేంజ్ అయింది. దీన్ని ఇంకొంచెం ముందునే నేను అచీవ్మెంట్ చేస్తా. 100% నాతో అవుతుంది. సో ఇక్కడ ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు కొన్ని మీకు అర్థమైనాయి కదా. నేను స్టార్ట్ అయినా, డిసైడ్ అయినా, పట్టుకున్నా, పరిగెత్తుకుంటూ వచ్చినా, పని చేసుకున్నా. కానీ నాతో కొంతమంది స్టార్ట్ అయినరు. ప్రతి ఒక్కరితో మనతో మన రిలేషన్స్, మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన అనుకునే వాళ్ళు చాలామంది స్టార్ట్ అవుతారు. ఎస్ఆర్నో వాళ్ళని మనం గట్టిగా నమ్ముతాం. వీళ్ళు మనకు వచ్చిర్రు, వీళ్ళు మనతో ఉన్నారు కాబట్టి మనం ఏదైనా చేయగలుగుతామని చెప్పి చాలా 100% డిసైడ్ అయ్యి మనం జర్నీ స్టార్ట్ చేస్తాం. కానీ కాలక్రమంలో కొంచెం ముందుకైనా కొద్దీ చాలామంది స్కిప్ అవుతూ ఉంటారు. ఎస్ఆర్నో. సో అదే క్రమం లోపల మా వాళ్ళు కూడా అలాగే స్కిప్ అయ్యారు. అటు పక్కన ఉన్నది మా చిన్న బావ, ఇతను మన తెలంగాణ భాషలో మాట్లాడుకుంటే సడ్డకుడు. ఓకేనా. సో వీళ్ళిద్దరు నాకు స్టార్ట్ అయినప్పుడు చాలా సపోర్ట్గా ఉన్నారు. కానీ బిజినెస్ అర్థం కాక స్కిప్ అయ్యారు. మనతో కూడా అవుతారా కదా, చాలామంది స్టార్ట్ అవుతారు, మూవ్ అయిన తర్వాత అర్థం కాక స్కిప్ అవుతారు. సో వాళ్ళు స్కిప్ అయ్యారు. సో వాళ్ళలాగా ఇంకా చాలామంది లోకల్లో ఉన్న లీడర్స్ వీళ్ళందరూ స్టార్ట్ అయ్యారు, నాతో జర్నీ చేశారు కొన్ని రోజులు. స్టార్, డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, సో ఇట్లా ఫీల్డ్ వర్క్ ఇచ్చిన వాళ్ళందరూ నాతో స్టార్ట్ అయ్యారు. కానీ అందులో కొంతమంది కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలామంది స్కిప్ అయ్యారు. కానీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాతో జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అటు ఇటు చేసుకుంటూ పట్టుకున్నారు. ఇక్కడ మీకు అనిపిస్తున్న ఎవరైతే ఉన్నారో, సో రాజన్ అని ఇతను మా రిలేషన్. కానీ 6 నెలలు తిరిగితే 6 నెలల తర్వాత ఐడి ఇచ్చిండు. కానీ 1 సంవత్సరం చాలా డిస్టర్బ్ చేసిండు. సిస్టమ్ అర్థమైంది, సిస్టమ్ అర్థం చేయించిన. కానీ ఇప్పుడు నెలకు ఎంత తీసుకుంటుండు? 2 lakhs ప్లస్. ఎసాను సిస్టమ్ అర్థం చేసేదాకా నేను వెంబడిపడ్డా. సిస్టమ్ అర్థమైన తర్వాత అతను పట్టుకున్నాడు, ఒక రేంజ్లో వెళ్ళిపోతున్నాడు. సో అర్థం కాని వాళ్ళు వెళ్ళిపోతారు, అర్థమైన వాళ్ళు ఆగిపోతారు, అంతే గట్టిగా పట్టుకుంటారు. సో మేడం ఇప్పటిదాకా మాట్లాడారు. సో పిక్ వేరే అనుకోవద్దు ఇది. సో వాళ్ళ వృత్తి, ఎవరైనా మనకు కూడా వృత్తులు ఉండయా. సో మేడం కూడా స్టార్ట్ అయినప్పుడు ఏమంటారంటే ఇది నాతో కాదు అని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ అవుతుంది అని చెప్పి మనం ఎంకరేజ్ చేశాము. సో ఈరోజు ఒక సెలబ్రిటీగా దాదాపు వరంగల్, కరీంనగర్, జగిత్యాల ఈ నియర్ బై ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఒక సెలబ్రిటీగా మేడం ఉన్నారు. కూడా లాస్ట్ మంత్ పేఅవుట్ మేడం వచ్చేసి 1,38,000 స్టార్ట్ అయ్యి 1.5 year అవుతుంది. కానీ 1,38,000. ఓకేనా. ఈ స్లైడ్ మీరు బాగా మైండ్లో పెట్టుకోండి, నేను మీకు నెక్స్ట్ కనిపిస్తుంది. సో ఇంకొక క్రౌన్ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్. సో సార్ ఫర్టిలైజర్ షాప్. కానీ నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చైర్లో కూర్చొని కొంచెం తల తిక్క సమాధానం చెప్పింది నాకు. కానీ అతనికి నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఒక ప్రొడక్ట్ ద్వారా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అతనికి లోపల చాలా నొప్పి ఉంది. నొప్పి మీన్స్ ఒక మేడం ఇంత మాట్లాడు పొద్దున చెప్పారు ఏమని, వెస్ట్లో ఎవరైతే నిలబడతారంటే అప్పని ఉండాలి, నొప్పని ఉండాలి. ఎస్ఆర్నో. సో అతనికి అదొక ఉంది, అందులో ఒకటి ఉంది అన్నట్టు. కానీ కనిపించలే బయటకు. తనకు నేను సిస్టమ్ అర్థం చేయించిన. కొన్ని రోజులు డిస్టర్బ్ అయ్యింది, కానీ సిస్టమ్ అర్థం చేయించిన తర్వాత డిసైడ్ అయ్యిండు. సో ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకుంటుండు? 1,93,000 చేంజ్ ఇన్కమ్ తీసుకుంటుండు. సో ఇక్కడ మీకు అనిపిస్తున్న ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ వచ్చి స్కిప్ అయిన వాళ్ళు ఉన్నారు, పట్టుకొని ముందుకైన వాళ్ళు ఉన్నారు. ఎస్ఆర్నో. సో 2 కేటగిరీ జనాలు మీరు చూసిర్రు, అవునా కదా. ఇప్పుడు
వెళ్తున్న వాళ్ళ టైం వాళ్ళకి దొరకట్లేదు, స్కిప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మా టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మేము చేస్తాం అని చెప్పి మళ్ళీ రీసైకిల్ అవుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ పట్టుకుంటే మాత్రం 100కు 1000% సక్సెస్ ఉంటుంది. సో ఇది మీకు తెలుసు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు ఇదమ్మల్లా ఇదమ్మల్లా అని మాట్లాడుతుంటారు మనం. సో వీళ్ళని చూడండి, వీళ్ళకన్నా పెద్ద తోపులమా మనం? తోపులమా కాదు కదా. సో మన దగ్గర ఇంత మంచి బ్రాండ్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ విషయం గురించి చాలామంది చెప్పారు. సో నేను కూడా మీకు క్లారిటీ ఇస్తాను. మన బలం మనకు తెలియదు, అవునా కదా. సో ఏనుగు కూడా తన బలం తనకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఒక కంట్రోల్లో ఉంటుంది. ఒక మావటివాని చేతిలో చిన్న బరిగెతోని ఆ కంట్రోల్లో ఉంటుంది. సో దానికి తెలియదు కాబట్టి అది ఏం చేస్తుందంటే మనకు కూడా సేమ్ మనం కూడా చిన్నప్పటి నుంచి నీతో కాదు, నువ్వు చేయలేదు, నువ్వు ఇది అనే విషయాలు ఏవైతే మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారో అది మన మైండ్లో చాలా పాతుకపోయి నిజంగానే మనం అట్నే ఫీల్ అవుతాం, అవునా కదా. దారి తప్పి ఒక్కసారి ఇలాంటి మీటింగ్లో వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఆ మైండ్లో ఏవైతే మనకు ఉంటే అవే ఉంటాయి. ఒకవేళ మనం ఇలాంటి మీటింగ్లకు వచ్చి విని అర్థం చేసుకొని కొంచెం డిసైడ్ అయితే మన లోపల ఉన్న ఫైర్ ఏదైతే ఉందో. సో వీడియో ప్లేయర్స్ ఓకే. సో ఇంతకుముందు కట్టేసిన ఏనుగు ఏదైతే ఉందో చిన్న గొలుసుగా కట్టేసి కట్టుబడి ఆగిపోయింది. ఇప్పుడు దాని బలం దానికి అర్థం అంటే దాని కోపం, దానికి దానికి కోపం వచ్చింది. సో దాన్ని విశ్రమిస్తుంది, అది అట్లా చూపిస్తుంది. మనకు కూడా మన లోపల ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో, మన లోపల ఫీలింగ్స్ ఉంటాయో, ఇవన్నీ బయట జనాలను చూసుకుంటూ మనం ఆగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే అవి బయటకు వచ్చే ఛాన్స్ అంటే వచ్చినప్పుడు మనం మళ్ళీ బయట జనాలను చూసి సైలెన్స్ అవుతాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఏమడుగుతుందంటే ఈ వీడియోలో ఏనుగుకు దాని బలం దానికి అర్థమైందా లేకుంటే పిచ్చిలేసిందా? అర్థమైంది. ఎస్ ఆర్ నో? ఇన్ని రోజులు అర్థం కాక అది ఆ గొలుసుకు ఆగిపోయింది. ఎస్ ఆర్ నో? అర్థమైన తర్వాత సో అది పిచ్చిది కాదు, తెలివిపడదు. కానీ మనకు కూడా అవకాశాలు లేక బయట నలిగిపోతున్నాం. కానీ అవకాశం వచ్చినప్పుడు వీళ్ళ మాట విని మంచి అద్భుతమైన అవకాశం. ఇక్కడ చెప్పండి, మీరు ఎవరైతే కూర్చున్నారో మీ వాల్యూ మీకు తెలుసు. ఒక గంట ఒక రోజు మీరు బయటకు పోయి పని చేస్తే అంటే మీరు బయటకు పోయి పని చేయకపోతే వెళ్ళని ఏమైనా పని ఉంటుందా? మీరే చేయాలి ఖచ్చితంగానే. పని ఏమైనా ఉందా? లేదు కదా. అర్థమవుతుందన్నమాట. అంటే మనం పెద్ద తోపులమేం కాదు, చిన్న బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళమే. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో ఒకటి చేయాలని చెప్పి వస్తాం. కానీ బయటకు వెళ్ళిన తర్వాత నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ చిన్న నెగిటివ్స్ని పెద్దగా చూస్తాం, భూతద్దం పెట్టి చూసి మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకుంటాం. సో ఇప్పుడు అర్థమైంది దానికి. సో నేను ఇప్పటిదాకా చెప్పింది ఏదైతే ఉందో, మనకు అదృష్టం బాగుండి ఇలాంటి ఈవెంట్స్కి వచ్చి కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ వేరే ఏమైనా నెగిటివ్స్ అర్థం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా పెట్టండి సార్. అదృష్టం కొద్దీ వెస్టీలోకి వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ కట్ట కింద పారేస్తుండా లేదు. ఎందుకంటే కష్టపడితే అంటే ఇప్పుడు నేను అది ప్రయత్నం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఈజీ అవుతుంది. ఎస్ ఆర్ నో? మనం కూడా వెస్టీలోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రాబ్లమ్స్ ఏవైతే మనం ఫేస్ చేస్తూ ఉంటామో అవి ఫేస్ చేస్తేనే నెక్స్ట్ మన టీంకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటాం. ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. అది ఏ పనైనా కానీ మీరు ఏ రంగంలో చూసుకోండి, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలే మనం ప్రాక్టీస్ అనే విషయాన్ని ఇప్పుడు చాలామంది జనాలను చూస్తున్నాం. ఒక అటు ఇటు తిరుగుతున్నారు. ఒకసారి ఇక్కడ పైకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడరు. మనం 1700 రూపాయలు పెట్టి వచ్చి కూర్చున్నాం. ఈ ఖర్చు ఆ ఖర్చు అంతా ఇంత ఎక్కువ ఖర్చు అవుతుంది. దీనికి మనం సరిగ్గా నాలెడ్జ్ చేసుకోకపోతే రేపు ఫీల్డ్ మీద ఏం చేస్తాం? మనం బయట మొత్తం చెత్త ఉంది. వాళ్ళ మాటలు విని మైండ్లో ఏదైతే కొంచెం ఉందో అది కూడా ఖరాబ్ అవుతుంది. ఇలాంటి సిస్టమ్ను గట్టిగా పట్టుకోండి. సో ఫ్యూచర్లో 100% ఉంటుంది. ఒకటి నేను చెప్పేది అంటే మన చుట్టుపక్కల చాలా డేంజర్గా ఉన్నారు. సో అర్థం చేసుకోగలిగితే వీడియో ప్లేయింగ్ సార్ అర్థం చేసుకోగలిగితే మనం వాళ్ళలాగా ఉండకుండా మనం ఏదైతే మనం ఉన్నామో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఎలాంటి అంటే మనకంటూ ఏం స్కిల్స్ లేకుండా సో ఈ గ్రేట్ అప్లయన్స్ మనందరూ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటకు తీసుకొచ్చి వాళ్ళలాగా మనం తయారయ్యాలని చూస్తున్నారు. ఎస్ ఆర్ నో?
కానీ మన చుట్టుపక్కల ఎవరైతే దరిద్రులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మనం వాళ్ళ మాటలు వింటున్నాం, వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాం. సో మన ఆలోచనలు మొత్తం మార్చుకుంటున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సక్సెస్ లేట్ అవుతుందో మీరు మీ కాల్ డాటా ఒకసారి చెక్ చేసుకోండి. సమోసా అంటారంట, మీ దాన్ని ఏమంటారు, సర్కిల్. మీరు ఎవరితో ఎక్కువ ఉంటున్నారో వాళ్ళే మీరైతారు. కాబట్టి ఇది చాలా గ్రేట్, ఎందుకంటే దీన్ని మనం ఎట్లా పదును పెడితే అట్లా యాక్షన్ చేస్తుంది. ఎస్ఆర్ నో. సో మీరు ఎవరితో అయితే ఎక్కువ ఉంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. మీ సక్సెస్ లేట్ అవుతుందంటే మెయిన్ పాత్ర మీరుండే ఎవరైతే ఆ నలుగురు ఉన్నారో ఆ నలుగురిని మార్చండి. మార్చకపోతే ఏం జరుగుతుంది? మీ కర్మ. ఓకే, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఒకటే సిస్టమ్కి వచ్చినాక 3 నుంచి 5 సంవత్సరాలు బానిసలాగా పనిచేయాలి. సిస్టంలో 3 నుంచి 5 సంవత్సరాలు బానిసలాగా పనిచేయాలి. సో తర్వాత ఫ్యూచర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనకున్నది, నాకు తెలిసి ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నాం, 30+ జనాలు ఉన్నాం. ఎస్ఆర్నో యూత్ అని చెప్పి పిలిస్తే ఒక 10 మందే వచ్చారు ఇక్కడికి, మిగతా వాళ్ళంతా కూర్చున్నాం. అంటే 30+ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. మనం మహా అయితే ఇంకా 30 ఏళ్ళు బతుకుతాం. ఎస్ఆర్నో అంతకంటే ఎక్కువ లేదు. అంటే టైం చాలా తక్కువ ఉంది. ఈ షార్ట్ టైంలో మనం అండ్ మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే ఉన్న 2 నుంచి 3 సంవత్సరాలు డైరెక్ట్ సెల్లింగ్ బూమ్ నడుస్తుంది. చాలా అయింది, స్టార్ట్ అయింది, ఆల్రెడీ మేము వెళ్తున్నాం అదే జర్నీలో. మీకు కూడా అర్థం చేపిస్తున్నాం. అర్థం చేసుకొని మాతో జర్నీ స్టార్ట్ చేయండి. మేమైతే వాళ్ళు వచ్చినా రాకుండా వెళ్తాం, దానికి వేరే ఇంకో ముచ్చట్లేదు. మీరు వస్తే తీసుకుని వెళ్తాం, రాకపోతే ఇంకో తీసుకుని వెళ్తాం, అంతే. అంతకుమించి వేరే ఏం లేదు. ఆగితే మాత్రం ఏంలే. సో మీరు అట్లనే మనం ఉండిపోతే, ఇక్కడ ఒకటి మొన్న వీడియో ఒక ఫోటో తీసిన నేను, ఈ తాతను చూస్తుర్రా? తనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఎస్ఆర్నో. సో ఆ టైంలో కూడా పని చేస్తున్నా అంటే ఏంటి ప్రాబ్లం? చేయాల్సిన టైంలో, తీసుకోవాల్సిన టైంలో నిర్ణయాలు తీసుకోక, చేయాల్సిన టైంలో పని చేయక, అర్థమవుతుంది కదా? మన దగ్గర కూడా వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తే, అంటే ఇక్కడ నేను ఎవరు తక్కువ చేసి ఎక్కువ చేసి కాదు, మనం అర్థం చేసుకోవడంలో చాలా ఇదొక ఉంటుంది. సో మనం అర్థం చేసుకొని పని చేసుకోగలిగితే ఫ్యూచర్లో మనకంటే ఒక మంచి నేమ్ ఫేమ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ. సరిపోలేవు చప్పట్లు, గట్టిగా ఒకసారి. యూత్ ఐకాన్ పవర్ ఎలా ఉందో చూశారు కదా. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. ఇంకా పిక్చర్ అభి భీ బాగే. మరి ఇంకొక లీడర్ని, ఇంకొక ట్రైనర్ని పిలుచుకుందామా?